పైన రాకాసి నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే కన్నే కొట్టాబంటే టాపులేసి పోందే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోందే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోందే రో. నమస్కారం, శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ప్రేక్షకులందరికీ మహర్నవమి శుభాకాంక్షలు. ఆదిలాబాద్ నుంచి వచ్చినటువంటి ఈ నలుగురికి స్వాగతం. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లో విన్ అయ్యి సూపర్ స్టార్ మహిళ షీల్డ్ తో పాటు 3 లక్షలు ఎవరు గెలుచుకుంటారు? పరిచయాలు. హాయ్ శృతి. హాయ్ సుమా, నా పేరు శృతి. నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. ఆసిఫాబాద్ మండల్. ఓకే. మా హస్బెండ్ పేరు పవన్ కుమార్, బాబు రజనీష్ చంద్ర. ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ. పూనం. హాయ్ సుమా. హాయ్ పూనం. నా పేరు పూనం. ఆదిలాబాద్ జిల్లా నుండి వచ్చాను. ఫాదర్ నేమ్ మురళీ జాదవ్. ఎంబీఏ కంప్లీట్ అయింది. ప్రస్తుతం బుటీక్ ఉంది నాకు. మీరు నార్త్ ఇండియన్సా? అవును, మహారాష్ట్రియన్. మహారాష్ట్రన్స్. ఓకే, చాలా మంది ఆదిలాబాద్ లో సెటిల్ అయ్యారా? అవును. ఓకే. సుష్మా. హాయ్ సుమా. హాయ్. నా పేరు సుష్మా. నేను ఆదిలాబాద్ నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు నర్సింగ్ రావు, అమ్మగారి పేరు సువర్ణ. నాన్నగారు CCI సిమెంట్ ఫ్యాక్టరీలో చేస్తారు. ఓకే. ఎంటెక్ అయిపోయింది. ప్రెసెంట్ సర్చింగ్ ఫర్ జాబ్. ఓకే. రమ్య. నా పేరు రమ్య. నేను ఆదిలాబాద్ నుంచి వచ్చాను. మా ఆయన పేరు హరిన్. నేను హౌస్ వైఫ్, రీసెంట్లీ మ్యారీడ్. ఓకే, సరే మరి మొదలెట్టేద్దామా ఫస్ట్ రౌండ్. సరే. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము అడిగిన ప్రశ్నకి మీరు రాంగ్ ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్ చెప్తే పాయింట్లు రావు. ఓకే, రెడీ? పూనం, నీతోనే మొదలెడుతున్నా. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పిల్లలకి చదువు చెప్పే వాళ్ళని ఏమంటారు? పాలవాడు. మీ అత్తయ్య కూతురి తండ్రి మీకేమవుతాడు? నాన్న. అగ్గి పుల్లతో ఏం చేస్తారు? కంట్లో పొడుచుకుంటాను. అమాయకుడు అంటే ఎవరు? తెలివైన వాడు. పేరంటానికి గిఫ్ట్ గా ఏం తీసుకెళ్తారు? చీపిరి. ఓకే, టైమ్ అప్. పిల్లలకి చదువు చెప్పే వాళ్ళని ఏమంటారు? పాలవాడు. పిల్లలకి చదువు చెప్పే వాళ్ళని పాలవాళ్ళు అంటారంట. ఓకే. మీ అత్తయ్య కూతురి తండ్రి మీకేమవుతారు అంటే నాన్న అనింది. యాక్చువల్లీ మనం ఇదేంటో ఆలోచిద్దాం. మీ అత్తయ్య కూతురు అంటే మీ ఆడబడు. కూతురు తండ్రి అంటే మీ మావయ్య. మీకేమవుతారు? మావయ్య అవుతారు. కానీ నువ్వేం చెప్పావు? నాన్న. అయితే రాంగ్ ఆన్సర్. వెరీ గుడ్. అగ్గి పుల్లతో ఏం చేస్తారు? కంట్లో పొడుచుకుంటాను. అగ్గి పుల్లతో కంట్లో పడుచుకుంటారంట. ఈవిడ రజనీకాంత్ కన్నా ఇంకొక వెరైటీ. ఆయన ఇలా అంటే ఈవిడ ఇలా అంటారు. రజనీకాంత్ నుంచే నేర్చుకున్నాను. అమాయకుడు అంటే ఎవరు? తెలివైన వాడు. అమాయకుడు అంటే తెలివైన వాడు. అబ్బో, వాడికి ఏం తెలియకనే వాడు అమాయకుడు అయ్యాడు. పేరంటానికి గిఫ్ట్ గా ఏం తీసుకెళ్తారు? చీపిరి. పేరంటానికి గిఫ్ట్ గా చీపురు తీసుకెళ్తారంట. బాగుందండి. అసలు ఆ ఆలోచన వచ్చిన మీకు హ్యాట్స్ ఆఫ్. అసలు థ్యాంక్ యూ. 5 రాంగ్ 50 పాయింట్. శృతి, మీరేం తీసుకెళ్తారు పేరంటానికి? నేనైతే ఏమో. రమ్య? పర్ఫ్యూమ్ తీసుకెళ్తా. పర్ఫ్యూమ్ తీసుకెళ్తావు. ఓకే, ఎందుకంటే చాలా మంది వస్తారు కంపు కొడుతుందని. సుష్మా? టబ్బా ఎందుకు? మునగడానికి. దాంట్లో స్నానం చేసుకోవడానికా? మునగడానికి. దాంట్లో. నన్ను అడగండి, నేనేం తీసుకెళ్తాను? నేను ప్లాస్టిక్ కవర్లు తీసుకెళ్తాను. ఎందుకు? ఎందుకంటే చాలా శనగలు ఇస్తారు కదా, అవన్నీ వేసుకొని వచ్చి నెక్స్ట్ డే ఉడకబెడతా. నువ్వు సూపర్. నెక్స్ట్ డే కూడా ఉడకబెడతా. ప్లాస్టిక్ కవర్లు వాడదు కదా సుమ గారు. అంటే అందులో మనకి జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ గారు చెప్పిన ప్రకారంగా ప్లాస్టిక్ కవర్ లో ఉండేటువంటి 40 మైక్రోన్ కన్నా తక్కువ వాడకూడదు. అది చీప్ క్వాలిటీ ప్లాస్టిక్. నేను హై క్వాలిటీనే వాడతాను. ఇంకా ప్లాస్టిక్ కవర్ లో వాడనా చెప్పు. అది ఓకే. అందులో ఒక మంచి విషయం చెప్పారు కదా జనతా గ్యారేజ్ లో. అవును. లోపల మందు బాటిల్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి ప్లాస్టిక్ కవర్ లో తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఎన్టీఆర్ మనకి మందు బాటిల్ గురించి చెప్తారేమో అనుకుంటే దానికన్నా హాని కలిగించే ప్లాస్టిక్ కవర్ గురించి చెప్పారు. బాగుంది. ఎందుకంటే మందు తాగితే నీకు నువ్వు డామేజ్ చేసుకుంటున్నావు. మరి ఆ ప్లాస్టిక్ కవర్ వేసి మొత్తం ప్రకృతిని డామేజ్ చేస్తుంది. ఏది
చాలా బ్యాడ్. బయట ప్రకృతిని డ్యామేజ్ చేయడమే బ్యాడ్. నిన్ను నువ్వు ఎట్లాగో చేసుకుంటున్నావు డ్యామేజ్, ప్రకృతిని చేయకని మంచి సందేశం ఇచ్చారు. రమ్య రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మహేష్ బాబు మంజులకి ఏమవుతాడు? తాతయ్య. మీ ఇంట్లో పడ్డ దొంగని పట్టుకుంటే మీరేం చేస్తారు? నేనా ఫుడ్ పెడతాను. పేపర్ లో బాధాకరమైన న్యూస్ చూసి మీరు ఎలా ఫీల్ అవుతారు? నవ్వుతాను. పక్కిళ్ళు తగలబెడుతూ ఉంటే మీరేం చేస్తారు? డాన్స్ చేస్తాను. మీకు జలుబు చేస్తే ఏం చేస్తారు? జంటు. జండు జండు. మహేష్ బాబు మంజులకి ఏమవుతారంట? తాతయ్య. మహేష్ బాబు మంజులకి తాతయ్య అవుతారంట. మీ ఇంట్లో పడ్డ దొంగల్ని పట్టుకొని ఫుడ్ పెడతారా? రా బాబు రా. ఎందుకలా దొంగతనంగా వస్తున్నావు? అన్ని పెడతా. మంచిగా తినేసేళ్ళు. మీ ఇంట్లో ఎప్పుడైనా దొంగలు పడ్డారా? ఎవరింట్లోనైనా? పడలేదు. వీళ్ళెవ్వరి ఇంట్లో ఇప్పటి వరకు ఏంటమ్మా పడలేదంట. సరే చూడు, పేపర్ లో బాధాకరమైన న్యూస్ చూసి మీరు ఎలా ఫీల్ అవుతారు? నవ్వుతాను. నవ్వుతారంట. పక్కిళ్ళు తగలబడుతూ ఉంటే డాన్స్ చేస్తాను. ఓకే, కావాలంటే మీరు ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఒక మిస్డ్ కాల్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళు ఖాళీ కూడా ఉన్నప్పుడు కాల్ చేయొచ్చు. చేస్తారు. వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు రెండు కాల్ చేస్తారు. మీకు జలుబు చేస్తే ఏం చేస్తారు? అయిపోయింది. చెప్పలేదు. 4 రాంగ్ 40 పాయింట్. సుష్మా రెడీ? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీ తమ్ముడి భార్య మీకేమవుతుంది? అత్తయ్య. మీ అభిమాన హీరో సినిమా హిట్ అయితే మీరేం చేస్తారు? ఏడుస్తా. కొబ్బరికాయని ఎక్కడ కొట్టి పగలగొడతారు? పక్క వాళ్ళ తలపైన. మీకు ఏడుపు వస్తే ఏం చేస్తారు? నవ్వుతాను. మీరు వంట ఎక్కడ చేస్తారు? బాత్రూమ్ లో. మీ బట్టలు దేంతో ఐరన్ చేసుకుంటారు? పెండతో. టైమ్ అప్. ఓకే, మీ తమ్ముడి భార్య మీకేమవుతుంది? అత్తయ్య. మీ తమ్ముడి భార్య మీకు అత్తయ్య అవుతుందా? యాక్చువల్లీ తమ్ముడి భార్య ఏమవుతుంది? మీ తమ్ముడి భార్య మీకు ఏమవుతుంది? మరదలు అవుతుంది కానీ అత్తయ్య అన్నారు. So wrong. అందుకే తెలీదు. పెళ్లి అయితేనే ఇవన్నీ తెలుసుకోవాలనే రూల్ లేదు. పెళ్లికి ముందే చాలా తెలుసుకోవచ్చు. మీ అభిమాన హీరో సినిమా హిట్ అయితే మీరేం చేస్తారు? ఏడుస్తారు. మీ అభిమాన హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్. ఓకే, కొబ్బరికాయని ఎక్కడ కొట్టి పగలగొట్టాలి? పక్క వాళ్ళ తలపైన. కొబ్బరికాయని పక్క వాళ్ళ తలపైన. జాగ్రత్తగా ఉండు కొంచెం. శృతి తలపైన. ఉన్నావు అసలు ఇక్కడ కొబ్బరికాయలు కూడా ఉన్నాయి. ఆమె అరుంధతి సినిమా చూసి బాగా ఇన్స్పైర్ అయినట్టుంది. జాగ్రత్త. మీకు ఏడుపు వస్తే ఏం చేస్తారు? నవ్వుతాను. మీకు ఏడుపు వస్తే నవ్వుతారు. మీరు వంట ఎక్కడ చేస్తారు? బాత్రూమ్. మీరు వంట బాత్రూమ్ లో చేస్తారు. వావ్! ఎందుకంటే ఎలాగో తిన్నదంతా అక్కడికి వెళ్లాల్సిందేగా, మళ్ళీ ఎక్కడో వండి అక్కడ తీసుకెళ్లడం ఎందుకు అని. ఇది నిజంగా ఒక చాలా ఇంటెలెక్చువల్ థాట్. ఇప్పటి వరకు ఎవరికి రాలేదు. చప్పట్లు కొట్టండి. మీ బట్టలు దేంతో ఐరన్ చేస్తారు? పెండతో. పెండతో. అయ్యా, 6 రాంగ్ చెప్పావు. 60 పాయింట్లు. శృతి రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇంట్లో కరెంట్ పోతే ఏం చేస్తారు? హాయిగా ఉంటా, పడుకుంటా. మంచు లక్ష్మికి మంచు మనోజ్ ఏమవుతారు? పెళ్లి. కుక్క బిస్కెట్స్ తో ఏం చేస్తారు? తింటాం మనం. ఈత ఎక్కడ నేర్చుకుంటారు? బావిలో. కోడిగుడ్లు దేనికి వాడతారు? ఇల్లు తుడవడానికి. కొత్తగా పెళ్ళైన జంటని ఎక్కడికి పంపిస్తారు? ఓకే, ఇంట్లో కరెంట్ పోతే అంటే ఏమన్నారు? హాయిగా పడుకుంటా. అవును, ఇంట్లో కరెంట్ పోతే పడుకోవచ్చు కదా. పడుకోరాదు. ఓకే సరే. మంచు లక్ష్మికి మంచు మనోజ్ ఏమవుతారు అంటే చెల్లి అన్నారు కదా. మంచు లక్ష్మికి మంచు మనోజ్ తమ్ముడు అవుతారు, ఇవిడ చెల్లి అన్నారు. ఓకే. కుక్క బిస్కెట్స్ తో ఏం చేస్తారంటే మనం తింటాం అన్నారు. బాగుంటుంది. లంచ్ లో అదే తిన్నారా మీరు? ఇంకా లంచ్ తినలేదు. లంచ్ చేయలేదు కదా ఇంకా. పాపం, ఆ కుక్క చూస్తూ ఉంటుంది, నా బిస్కెట్లు కూడా తినేస్తుంది ఇవే అని. ఈత ఎక్కడ నేర్చుకుంటాం? బావిలో. బావిలో. అది కరెక్ట్. చాలా మంది బావిలో ఈత నేర్చుకుంటారు. బావి స్విమ్మింగ్ కి సరిపోదు కదా. ఎందుకు సరిపోదు? అయ్యో, చాలా మంది ఊర్లలో బావిలోకి దూకి దూకి ఈత నేర్చుకుని ఉంటారు. ఇట్ ఈస్ పాసిబుల్. కోడిగుడ్లు దేనికి వాడతారు? ఇల్లు తుడవడానికి. కోడిగుడ్లు ఇల్లు తుడవడానికి వాడతారు. ఒక్క గుడ్డు వగిలి కింద పడితేనే కంపు అయిపోతుంది. బా, మీకు ఎవరికైనా తెలుసా? ఒకవేళ కోడిగుడ్డు కింద పడి ఆ వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి సుమా? ఉప్పు వేయాలి దాని మీద. ఆ ఉప్పు వేస్తే ఆ నీశ్వాసన ఏదైతే ఉందో అది రాదు. ఈసారి ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ సుమా, మంచి టిప్ ఇచ్చావు. అలాగే కోడిగుడ్డు బాయిల్ చేసేటప్పుడు అందులోకి కొంచెం ఉప్పు పసుపు వేసుకోవడం బెటర్. ఈ మధ్య కాలంలో మనం తినేటువంటి విష పదార్థాల్లో ఎక్కువగా ఏదైనా ఉందంటే అది కోడిగుడ్లు. ఇక పాల గురించి చెప్పక్కర్లేదు. ఏమేమి ఇంజెక్షన్లు వాడుతున్నారో, ఏమేం చేస్తున్నారో. 4 రాంగ్ 40 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ముందుగా శృతికి చూడు.
రవితేజ, సి ప్రభాస్, అది డి అమ్మా, కింద డి. డి ప్రభాస్, ఏ వెన్నెల, వెన్నెల వెన్నెల కిషోర్, ముద్దు పేరు పెట్టు. ఏ వెన్నెల. సి నాగ చైతన్య. ఫైనల్. ఓకే, మనం ఏ వెన్నెలతోనే మొదలెడదాము. వెన్నెల తెలుసా నీకు? తెలీదు. వెన్నెల మాలూం తెరకు? నైమాలు. వెన్నెల మాలూం? నైమాలం. వెన్నెల కిషోర్ అయినా ఓయ్ రే ఓ దూకుడు సినిమా మే రేతేనే తెలుసు. ఏ చా ఓ బోల్తేనా. అమ్మా ఏం చేస్తున్నావు, ఫోన్ కడతావు. తెలుసు వెన్నెల. మీరు ఆయన అనుకుంటున్నారా? వెన్నెల కిషోరేనా? అవును. మీకు అందరికి అలాగే అనిపిస్తుందా? కాదనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు సుమా? నాని ఏమో అనుకుంటున్నానేమో అని నేను అనుకుంటున్నా. చూద్దాం. అది వెన్నెల కాదు, అది అలీ. ఇప్పుడు బి రజనీకాంత్. రజనీకాంత్. సుషుమ్. రజనీకాంత్. చూద్దాం అయితే రజనీకాంత్ ని. బి రజనీకాంత్ గారే. ఎస్, ఇది కరెక్ట్. సి నాగ చైతన్య. నాగ చైతన్య. సుష్మా? నాగ చైతన్య అమ్మాయి. నాగ చైతన్య అనిపిస్తుంది. వీళ్ళందరికీ వేరే అభిప్రాయాలు లేవు, నువ్వేం చెప్తే అదే అనుకుంటున్నారు. అది సూర్య. ఆడియన్స్ మనం ఒకటి. ఓకే, చూద్దాం. అది సూర్య. ఆడియన్స్ ఆల్వేస్ కరెక్ట్. నాగ చైతన్య కాదు. డి ప్రభాస్ అయితే కాదు. ప్రభాస్ కాదు. మరెవరు? కిక్ మూవీలో పోలీస్ అనుకుంటున్నా. రమ్య. పక్కా ప్రభాసే. పక్కా ప్రభాసే. ఇది 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 కళ్యాణ్ రామా. చూద్దాం. ఆడియన్స్ కరెక్ట్. మొత్తం 4 ఎన్ని కరెక్ట్ చెప్పారు? ఒక్కటే. సూపర్ స్టార్ బతికించారు మిమ్మల్ని. 10 పాయింట్లు తీసుకోండి. ఓకే, ఆదిలాబాద్ నుంచి వచ్చిన సుష్మకి పిక్చర్స్. ఏ రమ్యకృష్ణ, బి నగ్మ, సి చార్మి, ఓకే, డి తమన్నా. ఫైనల్. ఏ రమ్యకృష్ణ అన్నారు కదా మీరు? అది రమ్యకృష్ణ గారేనా? యా, రమ్యకృష్ణ. పక్క. షూర్. Sure. సరే అయితే ఏ రమ్యకృష్ణ గారు అవునా కదా చూద్దాం. వెరీ గుడ్, కరెక్ట్. రమ్యకృష్ణ గారి. ఇప్పుడు బి నగ్మ అన్నారు కదా, ఏమంటారు? నగ్మ కాదేమో అనిపిస్తుంది. ఓకే, శృతి? నగ్మ అవ్వదు. నగ్మ అవునా కాదా? కళ్ళు బైర్లు కమ్మడం అంటే ఇది. ఆవిడ్ని నేను కూడా గుర్తుపట్టలేదు. అంటే ఇది ఇప్పుడు శ్రీదేవి గారండి, అప్పుడు శ్రీదేవి గారు అయితే నేను గుర్తుపట్టి ఉండేదాన్ని. సో ఇది కూడా రాంగ్. సి చార్మి కదా? చార్మి అవ్వదు. సి సి చార్మి కాదు. దట్ ఈస్ జ్యోతికాయ. ఇదైతే కరెక్ట్. చూద్దాం. సో సి జ్యోతిక. ఇంకా డి తమన్నా అన్నాను. మంచు లక్ష్మి అనిపిస్తుంది. రమ్య? నాకైతే అది చార్మి అనిపిస్తుంది. చూద్దాం. డి రమ్యకృష్ణ గారు ఒక్కళ్ళు బతికించారు సుష్మా. 10 పాయింట్లు నీకు. కాదు, శృతికేమో ఒక రజనీకాంత్, ఒక తలైవ. ఇక్కడేమో సుష్మకి రమ్యకృష్ణ, నరసింహ. వీళ్ళిద్దరే బతికించారు. మరి మీకేంటో. రమ్య చూడు. ఏయ్, కమల్ హాసన్ గారి గ్రేట్ గ్రాండ్ సన్ లో ఉన్నారు ఎవరు? ఇది సుమన్ గారు. ఏ సుమన్. ఓకే. కమల్ హాసన్. డి కమల్ హాసన్ గారంట. రాజా. సి రాజా. సి కమాన్ రమ్య. వి వెంకటేష్. ఫైనల్. ఏ మీరు చెప్పింది సుమన్. సుమన్ లాగే ఉంది కదా? యా. మీకు అందరికి అదే అనిపిస్తుందా, లేకపోతే నా కళ్ళకల్లా అనిపిస్తుందా? లేదు, అది సుమనే. చూద్దాం. ఏ ఇప్పుడు బి మీరు వెంకటేష్ అన్నారు. మీరేమంటారు? పూనం. వెంకటేష్ కాదు. మరి ఎవరు? ఎవరో తెలియదు. అన్నీ అంతే. మా పూనం మేడం అది కాదు, కానీ ఎవరు నాకు తెలియదు. సుష్మా? సాయి కుమార్. శృతి? సాయి కుమార్ అంట. వావ్, నీకు మంచి కిక్ ఇచ్చారు. పాయింట్లు రాలేదు. సి రాజా. ఏమంటారు? నాగ చైతన్య. పూనం? రాజా అయితే కాదను. రాజా. నాకు నిఖిల్ అనిపిస్తుంది. ఆడియన్స్ చూద్దామా ఎవరు? ఇది నిఖిల్.
ఇది కూడా పోయింది. ఇంకా డి కమల్ హాసన్ కదా చెప్పింది. నువ్వేమంటావు సుష్మా? కమల్ హాసనేనా? 100% కమల్ హాసన్. శ్రీహరి. నా ఓటు నీకే. కమల్ హాసన్ కాదు, శ్రీహరి. చూద్దాముండు. ఒకటే కరెక్ట్. 10 పాయింట్. అందరికి ఒక్కొక్కటే. ఇక్కడ ఒక రజనీకాంత్, అక్కడ ఒక రమ్యకృష్ణ, ఇక్కడ ఒక సుమన్. పూనం చూడు. డి రామ్ చరణ్. అది చాలా ఈజీ. చెప్పేస్తా చాలు. అందరిలాగా ఒక్కొక్కటి చాలులే. పూనం వెళ్ళు. పూనం ఒకటి చెప్పావు. చాలు వెళ్ళు. ఒకటి కూడా చెప్పాలి. వాళ్ళందరూ ఒక్కొక్కటి చెప్పావు. నువ్వు మాత్రం వేరే వాళ్ళు చెప్తే బాగుంటుంది. వద్దు చెప్పు. సునీల్. పూనం వచ్చేసేయండి. ఒకటి చాలు సరిపోతుంది. డి రామ్ చరణ్. బి ప్రభాస్. జల్దీ బతావో బేటీ. సి చిరంజీవి. చెప్పు ఇప్పుడు అన్ని. ఏ సునీల్, బి ప్రభాస్, సి చిరంజీవి, డి రామ్ చరణ్. ఫైనల్. ఏ సునీల్ తో మొదలెడదాం. సునీలేనా? సునీల్. సరే ఏ చూద్దాం. కరెక్ట్. ఇప్పటికి ఒక్కటే కరెక్ట్ అయ్యింది. మరి మిగిలినవి ఏమైనా కరెక్ట్ చెప్తే వీళ్ళందరూ ఫీల్ అవుతారు. చెప్తున్నాను. బి ప్రభాస్. ఇది కరెక్ట్ అయితే ఎట్లాగబ్బా. ఇప్పుడు చూడు, రమ్య ఆల్రెడీ ఏడుపు మొహం పెట్టి. సుష్మా ఇది కరెక్టా? రమ్య. ప్రభాస్ కాదు. శృతి. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. ఆడియన్స్ నితిన్. అయితే ఓకే చూద్దాం. సో ఒకటి రాంగ్. అమ్మయ్యా. సి ఎవరన్నా? చిరంజీవి. శ్రీహరి ఫేస్ కట్టే ఉంది. సుష్మా? చిరంజీవి లాగే ఉంది. నాగబాబు గారు అయి ఉండొచ్చేమో అని ఒక అనుమానం ఉంది నాకు. చూద్దాం. ఇట్ ఇస్ నాగబాబు గారు. మై డియర్ చైల్డ్, గాడ్ హెస్ బ్లెస్డ్ యూ విత్ వన్ ఆన్సర్. ఇంకొకటే. అది కూడా రాంగ్ అయినట్టయితే వీళ్ళందరూ పండుగ చేసుకుంటారు. డి రామ్ చరణ్ అన్నావు కదా. 50%, 100%? 100% కరెక్టా? రమ్య 100 75? కరెక్ట్. 100%. చూద్దాం. డి. అలా పూనం మొత్తానికి ఈ రౌండ్ లోని ఒక రికార్డ్ ని బ్రేక్ చేసి ఒకటి కాకుండా 2 కరెక్ట్ చెప్పి 20 పాయింట్లు సంపాదించారు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల. మన ఈ వదల బొమ్మాలిలో బొమ్మాలి ఎవ్వరిని వదలడు. మీకు తెలుసు కదా. నెగటివ్ పాయింట్స్ ఇచ్చేస్తాడు రాంగ్ ఆన్సర్ చెప్పారంటే. అండ్ ఆ పాయింట్లు వేరే వాళ్ళకి ఇప్పించేస్తాడు. బస్సు మీద ఊరి పేరో లేకపోతే సినిమా పేరో ఉంటుంది. బజర్ నొక్కగానే బస్ మాయం అయిపోతుంది. 10 సెకండ్ల లోపల ఆన్సర్ చెప్పాలి. డ్రైవర్. సుష్మా. శ్రీరస్తు శుభమస్తు. శ్రీరస్తు శుభమస్తు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. థ్యాంక్ యూ. ఓకే ఇది కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? కరెక్టే. శ్రీరస్తు శుభమస్తు. సరే చూద్దాం. డ్రైవర్ రివర్స్ కొట్టు. శ్రీరస్తు శుభమస్తు కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నెక్స్ట్ బస్సు. రమ్య. శ్రీకాకుళం. పూరం కరెక్టా? కాదనిపిస్తుంది. కాదనిపిస్తుంది. శృతి. రాంగ్ ఆన్సర్. కైలూరు. హైలూరు. సరిగ్గా కనిపించలేదు. సరిగ్గా కనిపించట్లేదు. అది చెకప్ చేయించుకో. నువ్వు అన్నది మాత్రం ఏంటి? శ్రీకాకుళం. అది కైకలూరు అని నాకు డౌట్. చూద్దాం.
కైకలూరు రమ్య -10 పండగ చేసుకోండి మీరందరూ. కైకలూరు ఏ జిల్లాలో ఉందో తెలుసా ఎవరికైనా? కృష్ణా జిల్లాలో ఉంది. అసలు కైకలూరు ఒక సినిమాలో కూడా ఉంది, స్నేహం కోసం సినిమా పాటలో ఉంది. తీసుకోండి పాయింట్లు 10. ప్లీజ్ రమ్య రమ్య ఇవ్వవా? ప్లీజ్ 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 రమ్య ఎవరికి ఇస్తావు రమ్య? నాకు ఇచ్చే రమ్య. ప్లీజ్ ప్లీజ్ రమ్య. నేను టాస్క్ ఇస్తాను, చేస్తే ఇస్తా. ఏం టాస్క్? ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. కొట్టి తల మీద ప్లేట్ లో పట్టుకోవాలి. ప్లేట్ లో పట్టుకోవాలి. ఒక్కొక్కళ్ళకి ఎన్ని బంతులు ఇస్తావు? 6 బంతులు ఇస్తావు. ఎవరు ఎక్కువ బంతులు పట్టుకుంటే వాళ్ళకి 10 పాయింట్లు ఇచ్చేస్తావు. వావ్ పూనం బా. ఓకే 6 బంతులు ఒక్కొక్కటి ఇస్తూ ఉండు, నువ్వే లెక్క పెట్టుకొని. రమ్య ఒకటి తీసుకుంది, తగిలింది, ఒకటి తగిలింది. ఆగక్కర్లేదు, తగిలితే చాలు. 2 తగిలాయి. వెరీ గుడ్, నీకే వచ్చేలా ఉన్నాయి పాయింట్లు. 3 4 వావ్ 5 6 వెరీ గుడ్. సో మొత్తానికి 5 అందులో తగిలాయి, 6 ఆగింది కూడా. దీనికన్నా ఎవరైనా ఎక్కువ ఆడితే వాళ్ళకి పాయింట్. దా సుష్మా. రెడీ 1 2 3 గో. అంతే, ఒకటి అయిపోయింది. 2 3 తగిలింది. ఓకే 2 తగిలాయి. 5వ బంతి. అమ్మయ్యా 3 బంతులు తగిలాయి ఇప్పటికి. అయిపోయింది. 3 బంతులు తగిలాయి, ఒకటి ఆగలేదు. శృతిదా. పూనం ఒక్కటి ఆపారు, మీరు 2 ఆపితే మీకే ఇస్తా పాయింట్. ముందు ఆవిడ దాన్ని ఆపుతున్నారు, ఆవిడ ఇదే ఆపలేకపోతున్నారు. ఇట్లా పట్టేసుకుంటా. రెడీ? అలా అయితే ఇలా చేత్తో జరిపేసుకొని పట్టుకోకూడదు, ఓకేనా? లేదు, హెడ్ కేమో. సరే ఓకే. రెడీ 1 2 3 గో. వెరీ గుడ్. పాకిస్తాన్కి వెళ్ళింది అది. నీ ముక్కులోకి వెళ్ళింది. ఒకటి తగిలింది. అయిపోయింది. సో అది ఫైనలీ. పూనం మేము ఒక బాల్ నిలబెట్టగలిగింది, వీళ్ళిద్దరూ నిలబెట్టలేదు. మరి ఎవరికి ఇస్తావు? శృతికి ఇస్తా. శృతిని అదృష్టం తీసుకో 10. డ్రైవర్ రైట్ పోనీ. నాకు తెలిసిపోయింది. నాకు తెలియలేదు. బాగా స్పీడ్ పోయింది. కొంచెం స్లోగా పోనీ డ్రైవర్. రమ్య ఒక మనసు. శృతి తెలియలేదు. తెలీదు. ఒక మనసు. చూద్దామా? ఒక మనసు కరెక్ట్. పోనీలే 10 పాయింట్లు వచ్చేసాయి నీకు, ఇచ్చేసినవి. డ్రైవర్ పోనీ. సుష్మా. దేవరకోట. కొండ కాదా? కోట. చూసావా? దేవరకొండ కదా అది. దేవరకోట. దేవరకొండ. కోట. దేవరకొండ. కొండ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. దేవరకోట ఎక్కడుంది? కృష్ణా జిల్లాలో ఒక ఊరు. మన శ్రీమంతుడు సినిమాలో దత్తత తీసుకునే ఊరు దేవరకోట. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా. ఇప్పుడు డైలాగ్ వినిపిస్తున్నాం, వినండి. బజర్ నొక్కొద్దు. డైలాగ్. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? పూనం. వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు.
నెక్స్ట్ క్వశ్చన్. ఈ డైలాగ్ ప్రకారం హీరో ఎలాంటి ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాడు? రమ్య. ఐఏఎస్ ఐపీఎస్ కాకుండా చిన్న ఉద్యోగం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా ఇదే చేస్తారు ఇప్పుడు. రమ్య. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సుష్మారా. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. ఓ బాడీ లాంగ్వేజ్ కూడా. పునందా. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. శృతి. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ డైలాగ్. ఆ ఇంద్రకెలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా, మళ్ళీ నా వైపు గాని నా వాళ్ళ వైపు గాని చూస్తే కృష్ణా నదిలో పారేది నీరు కాదు, నీ నెత్తురు. క్వశ్చన్. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? సుష్మా. కిక్ మూవీలోది. కిక్ కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ ప్రకారం హీరో ఎవరి మీద ఒట్టేశాడు? పూనం. ఇంద్రకీలాద్రి అమ్మవారి పైన. ఓకే, 10 పాయింట్లు తీసుకో. రేయ్, ఇంద్రకీలాద్రి మీద ఉండే అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా, ఇంకోసారి నా పైన గాని నా వాళ్ళ పైన గాని చెయ్యేస్తే హుస్సేన్ సాగర్ లో పొంగేది నీరు కాదు, నీ నెత్తురు అంటాను అనుకున్నావా? ఆయన పెద్దవాడు కాదుగా, మంది ఆ క్యారెక్టర్ కాదుగా. దా పూనం. సూపర్ స్టార్ లో ఉన్న అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ రోజు సూపర్ స్టార్ నేనే గెలుస్తా. ముగ్గురికి వార్నింగ్ ఇస్తున్నా, బాగా ఆడకండి, నన్నే ఆడనివ్వండి. అలా అంటాననుకున్నావా? అనను. ఆడండి ఆడకండి మీ ఇష్టం. సుష్మా. ఇంద్రకీలాద్రి మీద ఉండే అమ్మవారి పైన ఒట్టేసి చెప్తున్నా, ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. నన్ను గాని నా వాళ్ళను గాని ఇబ్బంది పెడితే కృష్ణా నదిలో పొంగేది నీరు కాదు, నీ నెత్తురు అని అంటాను అనుకున్నా. అంత సీన్ లేదు. దాశరథి. ఇంద్రకీలాద్రి మీద అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా, మళ్ళీ నా జోలికి కానీ నా వాళ్ళ జోలికి కానీ వస్తే కృష్ణా నదిలో పారేది నెత్తురు కాదు, నీరు నీరు అని అంటాననుకున్నారా? అనను. ఇంద్రకీలాద్రి అమ్మవారి పైన ఒట్టేసి చెప్తున్నా, మా వాళ్ళ అమ్మాయి కొంచెం సెలైన్ ఎక్కించేసేయండి, ఆ తర్వాత మనం డైలాగ్ చెప్పించుకుందాం. సరే, కొంచెం బలంగా చెప్పు. రెడీ. ఇంద్రకీలాద్రి అమ్మవారి పైన ఒట్టేసి చెప్తున్నా, నా జోలికి గాని నా వాళ్ళ జోలికి గాని వస్తే ఈ కృష్ణా నదిలో పారేది నీరు కాదు, నెత్తురు. అలా అంటాననుకున్నారా? నెక్స్ట్ డైలాగ్. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుబ్బనక ముళ్ళనక ముంపనక పురుగనక పామనక కోడి కూత కుయ్యగానే నాగలెత్తి పొలం చేరి సాలు పట్టికొండ్ర వేసి దుక్కి దున్నిదుగా లేసి నీరు పెట్టి దమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పక్కులుండి పుస్తలమ్మి మందు జల్లి కలుపు తీసి కాపు కాచి ముసలి ముసక అమ్మ నాన్న పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై కోత కోసి కుప్ప నూర్చి బస్తా కెత్తి బండి కట్టి పట్నం తెచ్చి మిల్లు కొచ్చి బేరమాడి కాట కట్టి పైకమెంతో లెక్క కట్టి కళ్ళ కట్టి కట్ట కట్టి పక్కనెట్టి అలసటింత తీర్చాలని అరకప్పు టీ అడిగితే 6 గాలం రైతు బిడ్డ నెత్తురంత చెమట చేసి ఎనకేస సొమ్మని ఎనక్కి తిరిగేలోపు కాజేయడానికి నీకెన్ని గుండెలు పే? ఓకే, క్వశ్చన్. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ఉన్నాం. ప్రకాష్ రాజ్. तेरे कान में क्या है रे? श्रुति. జూనియర్ ఎన్టీఆర్.
కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఈ డైలాగ్ ఉన్న సినిమాలో హీరోయిన్ ఎవరు? రమ్య. సమీరా రెడ్డి. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఆహా ఇప్పుడు మనకుంది డైలాగ్. కమాన్ డబ్ స్మాష్. రెడీ డైలాగ్ ప్లే. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుబ్బనక ముళ్ళనక ముంపనక పురుగనక పామనక కోడి కూత కుయ్యగానే నాగలెత్తి పొలం చేరి సాలు పట్టికొండ్ర వేసి దుక్కి దున్నిదుగా లేసి నీరు పెట్టి దమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తలమ్మి మందు జల్లి కలుపు తీసి కాపు కాచి ముసలి ముతక అమ్మ నాన్న పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై కోత కోసి కుప్ప నూర్చి బస్తా కెత్తి బండి కట్టి పట్నం తెచ్చి మిల్లు కొచ్చి బేరమాడి కాట కట్టి పైకమెంతో లెక్క కట్టి కళ్ళ కట్టి కట్ట కట్టి పక్కనెట్టి అలసటింత తీర్చాలని అరకప్పు టీ అడిగితే ఆరుగాలం రైతు బిడ్డ నెత్తురంత చెమట చేసి వెనకేస సొమ్మని వెనక్కి తిరిగేలోపు కాజేయడానికి నీకెన్ని గుండెలు పే? నీకెన్ని గుండెలు పే? ఇప్పుడు కమాన్ ట్రై విత్ సుష్మా. రేయనక పగలనక ఎండనక వాననక ఆడనక మగనక అక్కనక చెల్లెనక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుప్పనక ముల్లనక ముప్పనక పురుగనక పామనక. ఓకే వెళ్ళిపోండి. రమ్య. కోడి కూత కూయగానే నాగలెత్తి పొలం చేరి సాలు పట్టి కొండ్రు వేసి దుక్కి దున్ని దువాలెత్తి నీరు పెట్టి దమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తలమ్మి మందు జల్లి కలుపు చేసి. బాగుంది. ప్రతిదా. ముసలి ముతక అమ్మ నాన్న పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై కోత కోసి కుప్ప నూడ్చి బస్త కట్టి బండి కట్టి పట్నం వచ్చి మిల్లుకెచ్చి బేరమాడి కాటకెళ్తే ఐక్యమంతా లెక్క కట్టి. ఓకే ఎండనక వాననక పాలనక పెరగనక పప్పనక రసమనక నేను వడ్డిస్తూ ఉంటే ఏమండావు అని అడగడానికి నీకు నోరెలా వచ్చింది బే? ఓకే నెక్స్ట్ డైలాగ్. నేను మామూలుగా ఉన్నప్పుడు కొడితే ఒక్క దెబ్బతో చంపేస్తాను. సోఖం కోపంలో ఉంటే బతుకుతూ చచ్చేలా కొడతాను. నరకం. ఇందాక శాంపుల్ చూశావుగా, స్వర్గమా నరకమా? నేనెవరో చెప్పాలా? మీరెంతమంది? 50 మంది. డబుల్ డిజిట్. యువతలు ఎంతమంది? ఒక్కరు. సింగిల్ డిజిట్. 50 మంది డబుల్ డిజిట్ ని ఒక సింగిల్ డిజిట్ ఎర్రగా తీస్తే వాడేమవుతాడు? ఒక్క మగాడు. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? సుష్మా. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. నీకు 10 పాయింట్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ డైలాగ్ ప్రకారం అక్కడ రౌడీలు ఎంతమంది ఉన్నారు? రమ్య. 2 డజన్. 2 డజన్లా? సారీ, ఏమైనా అరటి పండ్లు కొంటున్నాను అనుకుంటున్నావా నువ్వు? డజన్లేంటమ్మా? పాస్. ఉన్నాం 70 మంది. 70 మందా? నీకు వచ్చిన తెలుగే అంత మాత్రం. శృతి. 100 మంది. అబ్బచ్చా నీకు మ్యాథ్స్ రాదు పో. సుష్మా. 50 మంది. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 10 పాయింట్లు. నేను మామూలుగా ఉన్నప్పుడు కొడితేనే ఒక దెబ్బకి చస్తావు. శోకం కోపంలో ఉన్నప్పుడు కొడితే చస్తూ చస్తూ చస్తావు. నరకం. నరకం కావాలా శోకం కావాలా? ఇందాక శాంపుల్ చూసావుగా. మీరెంతమంది? డబుల్ డిజిట్ 50. నేనెవరో చెప్పాలా? నేనెంతమంది? సింగిల్ డిజిట్. ఒక సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్ ని కొడితే ఏమంటారు? ఒక్క మగాడు. చీ నేను ఆడదాను. ఒక్క ఆడది. ఒక్క ఆడాడు. ఓకే పూనం దా. నేను మామూలుగా ఉన్నప్పుడు కొట్టే ఒక దెబ్బకే చచ్చిపోతావు, కోపంలో ఉన్నప్పుడు కొట్టే చచ్చిపోతావు. మీరెంతమంది? కళ్ళు కనబడట్లే, 5గురు ఉన్నాం ఇక్కడ. ఏమో నాకైతే 4 కనిపిస్తున్నారు. నీతో కలిపాంలే. నేను మామూలుగా కొడితేనే ఒక్క దెబ్బకి చచ్చిపోతారు, అదే కోపంలో కొడితే పైకి వెళ్ళిపోతావు. అదే నీకేం కావాలి? నరకమా శోకమా? 2 నరకం ప్యాక్ చేయండి. సుష్మా. నేను మామూలుగా ఉన్నప్పుడు కొడితేనే ఒక దెబ్బకి చచ్చిపోతావు. నాకు ఇంకా కోపం వచ్చి కొట్టాను అనుకో చచ్చిపోతావు, అసలు లేవనే లేవు. ఇంకా నా గురించి చెప్పమంటావా? మీరెంతమంది? నేను ఒక్కదాన్నే. నేను ఒక్క మగాడిని. నేను ఒక్కదాన్నే వచ్చాను ఆదిలాబాద్ నుంచి. ఇంకా మీరు అందరు వచ్చారనుకో చచ్చిపోతారు, అసలు లేవనే లేవరు.
ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. సుష్మా రండి. పూనందా రమ్య నీకేం కావాలి? నాకు క్యాన్ కావాలి. నీకు అదే అయితే టై బ్రేక్ చేద్దాం రండి. ఎవరికి క్యాన్ వస్తుందో చూద్దాం. స్టార్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఆ క్యాన్ తీసుకోవచ్చు. ఓకే తీసుకో తీసుకో, అటు చూపించు. స్టార్ శృతికి వచ్చింది. సో శృతి తీసుకో. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఈ బాటిల్ ఇక్కడ పెట్టండి. ఇప్పుడు దీన్ని మీ తలతో గుద్ది తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ ని తలుచుకోండి. జాకీ చాన్ ని గుర్తు చేసుకోండి. బ్రూస్లీ లాగా వెళ్ళండి. ఇప్పుడు దీన్ని ఒక గొర్రెలాగా అటాక్ చేయండి. అయ్యో ఈ గొర్రెకి అసలు బుర్ర లేదు. చాలా గట్టిగా కిందకి వెళ్ళి పడిపోవాలి. కింద పడాలి. ఓకే ఓకే ట్రై ఇట్ అగైన్. గొర్రె చచ్చింది. ఇది ఇలా పడ్డాక ఇక్కడతో అవ్వలేదు. బ్యాక్ బ్యాక్ అనాలి. ఏమనాలి? బ్యాక్ 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 అని బ్యాక్ వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇది తీసుకొని దీనిపైన పెట్టి ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ 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 వచ్చి అందులో పడేయాలి. ఇప్పుడు దీన్ని తీసి ఇందులో వేసేయాలి. మళ్ళీ ఇలా పెట్టి ఇప్పుడు ఇలా మాత్రం డైరెక్ట్ గా వేయకూడదు. ఓకే రమ్య అండ్ శృతి రండి. తీసుకోండి. సర్కిల్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆడాలి. రమ్య ఫస్ట్ మీరే. రెడీ 1 2 3 గో. బ్యాక్ 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 లాస్ట్ 30 సెకండ్స్. బ్యాక్ బ్యాక్ మొత్తానికి తోయడం వచ్చింది. నాకన్నా బెటర్. బ్యాక్ 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 వన్ అన్న తర్వాత వేసావు. నా తల్లి నా తల్లి నా బంగారమే మళ్ళీ చీటింగ్ చేసేద్దామని. నా కళ్ళున్నాయి. 1 2 3 30 పాయింట్లు. One, two, three, go. ఇవాళ బ్యాక్ బ్యాక్ మంత్రం ఉంది. కాలు ఒకసారి కదపండి.
ఒకటి మీరు మరి డైరెక్ట్ గా అక్కడి నుంచి చేసేసారు, ఇవ్వమని చెప్పాం కాబట్టి అది మైనస్ చేయగా 10 పాయింట్. రెడీ 1 2 3 గో. బ్యాక్ 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 మంచిదైంది నేను ఈ గేమ్ లో లేను, లేకపోతే ఓడిపోయేదాన్ని. బ్యాక్ బ్యాక్ 10 seconds. Time up. బ్యాక్ బ్యాక్ ఓ 1 2 3 4 5 వెరీ గుడ్. 50 పాయింట్. 9 నీ టార్గెట్ పూనం. అలా అయితే నువ్వు విన్ అవుతావు. 8 వేసావంటే నీకు సుష్మకి టై అవుతుంది. క్వార్టర్ ఫైనల్స్ కి ఎవరు వెళ్తున్నారు చూద్దామా. 1 2 3 గో. బ్యాక్ 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 Twenty seconds more. బ్యాక్ బ్యాక్ Time up. 1 2 3 4 40 పాయింట్లు వచ్చాయి పూనం. బెటర్ లక్. సో ఆదిలాబాద్ నుంచి ప్రిలిమినరీ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ 2 క్వార్టర్ ఫైనల్స్ వెళ్ళిపోతుంది సుష్మా. ఓ బుగ్గ గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా. కంగ్రాచులేషన్స్ సుష్మా. థ్యాంక్ యూ. ఏం చెప్పాలనుకుంటున్నారు ఆదిలాబాద్ వాళ్ళకి? నెక్స్ట్ క్వార్టర్ ఫైనల్స్ లో కూడా మంచిగా ఆడి ఆదిలాబాద్ గెలిచేటట్టు చూస్తాను. 3 లక్షలు నాదే. కంగ్రాచులేషన్స్ నీదే. అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం. ఒరే చిన్నదానా నీకోసం చిన్నదానా నీకోసం. ఓ బొండు మళ్ళీ జారిపోకి గుండె గిల్లి ఇకపై అన్ని నువ్వేనే. ఆదిలాబాద్ నుంచి వచ్చిన సుష్మా క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్ళిపోతుంది. మరి నెక్స్ట్ ఏ జిల్లా ఎవరు గెలుస్తారు, ఎవరు క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్తారో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ సూపర్ స్టార్ మహిళ. అండ్ అలాగే స్టార్ మహిళ మిస్ అవ్వకండి. రేపు దసరా స్పెషల్ స్టార్ మహిళ
బాయ్ బాయ్.